వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సూర్య. అరే, ఏ కాలంలో బతుకుతున్నారా మీరు? ఏ కాలంలో ఉన్నారు? ఇంకా ఏ ఏ జనరేషన్ బతుకుతున్నారు? నిన్న జైత్యాల ధరంపురి మండలం కందుకూరులో ఒక రోత, ఒక గలీజు, ఎంత చెప్పుకోనికి ఎంత గలీజ్ అనిపించే దాని ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోతే అంత్యక్రియలు మోయడానికి ఆ ఊర్లో ఎవరు ముందుకు రాలేదు. దానికి కారణం ఏందిరా అని చూసుకుంటే కులం. పాపం ఏదులో రాయేశం అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే ఈ కులం పేరుతో ఈ దీంతో ఎవరో వాళ్ళ చుట్టాల దాంట్లో ఎవరో కుల బహిష్కరణకు గురైన వ్యక్తి వచ్చిండని ఈ ఊర్లో మొత్తం ఎవరు అసలు పాడేమని కూడా ఎవరు రాలేదంట. ఇంకా ఏడున్నారా మీరు? ఎట్లా బతుకుతారో అర్థమైపోతుంది. పాపం వారికి ఎవరు లేకపోయేసరికి వాళ్ళ ఆడబిడ్డలు, వాళ్ళ కూతురు వాళ్ళు పాడేమోయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అక్కడ. చెప్పుకోనికి ఎంత గలీజ్ ఉందంటే. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంకా ఆ మురుమురాలు అయితే ఎవరు చల్లుతారు వెనక నుంచి చల్లే వ్యక్తి కూడా లేడు వాళ్ళకి. వాళ్ళ పాప ఎవరో చిన్న బాబు వచ్చి ముందుకు వచ్చి ఆయన చల్లుతూ ఉన్నాడంట. మీరు పెద్ద మనుషుల కోసం బతుకుతారా, మీకోసం బతుకుతారా అర్థమవుతుంది అసలు. ఏడు మీకు కులం మతం ఇంకెన్ని రోజులు ఇట్లా కులం మతాలను కొట్టుకుని తర్వాత 2 రోజులు ఇట్లా. ఇంకా అసలు బంధాలు బంధుత్వాలు ఇవి అసలు లేవు. ఎలాంటి ఎథిక్స్ లేకుండా, ఎలాంటి ఎథిక్స్కి అసలు కనీస రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఎవడో పెద్ద మనిషి కోసం ఎవడో ఏమంటాడని కనీసం మీ చుట్టాల మీ బంధువు చనిపోతే మీరు పోనీకి అంత ఇబ్బంది పడతారంటే అసలు ఏమనుకుంటారు మీరు? పిచ్చి ముండ కొడుకులు లెక్క తయారవుతాను ఒక్కొక్కటి రాను రాను చూసుకుంటే. ఎప్పుడో తెలిసి తెలియని వయసులో అప్పుడెప్పుడు ఆ కాలంలో తెలియక ఈ కులాలు మతాలను కొట్టుకు వచ్చారు. చదువుకోలేని వ్యక్తులు, ఏం తెలియని ఎడ్డులు, మూర్ఖులు, వాళ్ళు ఏదో కులం మీద సృష్టిస్తే ఇంకా దాన్ని మనం అదే కంటిన్యూ చేసి ఈ జనరేషన్ దాకా తీసుకొచ్చి